హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ కి మీ అందరికి స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, ఆ డిపార్ట్మెంట్ కి కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరికెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 407 లో మొట్టమొదటిగా మనం చూస్తున్న కంపెనీ వచ్చేసి అరబిందో ఫార్మా అని చెప్పొచ్చు. అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్, ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే 12th జూన్ 2019 జరుగుతున్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్, టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 8:30 AM కి ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్, మీరు గమనించినట్లయితే ఇవి ఓన్లీ ఫ్రెషర్స్ కు మాత్రమే అడుగుతున్నారు కాబట్టి వీళ్ళు అడుగుతున్న క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎం ఫార్మసీ మరియు ఎంఎస్సీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఎం ఫార్మసీలో వచ్చేసి అనాలిసిస్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఎంఎస్సీ చూసుకున్నట్లయితే అనలిటికల్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు మాత్రమే అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్, వీళ్ళు ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే అడుగుతున్నారు కాబట్టి ఏ బ్యాచెస్ వాళ్ళని అడుగుతున్నారు అన్న విషయం చూసుకున్నట్లయితే 2017, 18 and 19 లో ఎవరైతే పాస్అవుట్ అయింటారో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం వాళ్ళ క్వాలిఫికేషన్ లో మినిమం 60% మార్క్స్ గెయిన్ చేసిన వాళ్ళకు మాత్రమే ఈ అవకాశం వాళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయంటే వెనుకూడ వాళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అది వచ్చేసి ఏటీడీసీ ఏపీఎల్ రీసెర్చ్ సెంటర్ 2, సర్వే నెంబర్ 71 and 72, ఇందిరా కారన్ విలేజ్, కండి మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోట అని చెప్పొచ్చు. నెక్స్ట్, మీరు గమనించినట్లయితే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అన్న విషయం చూసుకున్నట్లయితే ముందు మీకు ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత టెక్నికల్ అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ అనేది ఉంటుందని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, వీళ్ళు అడుగుతున్నటువంటి డిపార్ట్మెంట్ వచ్చేసి R&D డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. సో వీళ్ళు ఓన్లీ R&D డిపార్ట్మెంట్ గా అడుగుతున్నారు కాబట్టి గర్ల్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో పైన చూసుకున్నటువంటి క్వాలిఫికేషన్ అండ్ డిపార్ట్మెంట్ ఎవరికైతే ఆప్ట్ అనిపిస్తుందో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది అరబిందో వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఫ్రెషర్స్ కావాల్సినటువంటి R&D ఫార్మా జాబ్స్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం గర్ల్స్ కి ఇలాంటి ఆపర్చునిటీ చాలా రేర్ గా దొరుకుతూ ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అసలు వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. నెక్స్ట్, మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి అసెన్సర్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి పూర్తిగా ఫ్రెషర్స్ అని చెప్పొచ్చు. చాలా మంది నేను కమెంట్ బాక్స్ లో ఫార్మకోవిజిలెన్స్ చెందినటువంటి ఫ్రెషర్స్ జాబ్స్ ఉంటే చెప్పండి అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా జాబ్ లొకేషన్ చూసుకున్నట్లయితే బెంగళూరు అని అక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్, మీరు గమనించినట్లయితే ఇలాంటి అవకాశాలు చాలా రేర్ గా అడుగుతుంటారు. సో ఇప్పుడు వచ్చాయి కాబట్టి మళ్ళీ 6 months వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఈ ఇంటర్వ్యూ మిస్ అయినట్లయితే. సో ఏ ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని మిస్ కాకూడదు. నెక్స్ట్, మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఫార్మకో విజిలెన్స్ కోసం అడుగుతున్నారు కాబట్టి వీళ్ళు అడుగుతున్నటువంటి పోస్ట్ విషయానికి వస్తే డ్రగ్ సేఫ్టీ అసోసియేట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్, వీళ్ళు అడుగుతున్నటువంటి క్వాలిఫికేషన్ వివరానికి వస్తే ఎం ఫార్మా, బి ఫార్మా మరియు ఫార్మ్ డి చేసిన వాళ్ళు మాత్రమే అడుగుతున్నారని చెప్పొచ్చు. చాలా రేర్ గా ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తుంటాయి. అది కూడా ఓన్లీ ఫార్మా బ్యాక్గ్రౌండ్ అడుగుతున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అసలు వేస్ట్ చేసుకోవద్దు. నెక్స్ట్, ఈ ఇంటర్వ్యూస్ కి అమ్మాయిలు వెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైం అబ్బాయిలు కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, వీళ్ళు ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే అడుగుతున్నారు కాబట్టి ఏ బ్యాచెస్ వాళ్ళని అడుగుతున్నారు అన్న విషయం చూసుకున్నట్లయితే 2015, 16, 17, 18 and 19 లో ఎవరైతే పాస్అవుట్ అయింటారో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, వీళ్ళు ఎలాంటి డేట్ కానీ టైం కానీ వెన్యూ కానీ మెన్షన్ చేయలేదు. ఎందుకంటే ఇది వచ్చేసి పూర్తిగా సివి సెలక్షన్ చెప్పొచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఇమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కి మాత్రమే వీళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. ఇప్పుడు మనము ఆ మెయిల్ ఐడి చూసుకున్నట్లయితే lavanya.zr@ascensor.com అని క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అండ్ ఈ ఇంటర్వ్యూస్ గాను మీరు కాంటాక్ట్ అవ్వాల్సినటువంటి పర్సన్ నేమ్ వచ్చేసి లావణ్య గారు, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, ఇందుకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ విషయానికి వస్తే నాలెడ్జ్ ఆన్ ఫార్మకోవిజిలెన్స్, నాలెడ్జ్ ఆన్ క్లినికల్ ట్రయల్స్, అట్ ద సేమ్ టైం ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ ఆల్ షిఫ్ట్స్ విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి ఈ ఇంటర్వ్యూకి మీరు ప్రిపేర్ అవ్వాల్సినటువంటి పాయింట్స్ కింద మనం చూసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి జాబ్స్ చాలా రేర్ గా వస్తుంటాయి కాబట్టి
ఈ అవకాశాన్ని మీరు అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం అటు బెంగళూరులో కానీ ఇటు హైదరాబాద్ లో కానీ వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ కూడా పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే 11th June 2019 నుంచి 15th June 2019 వరకు జరుగుతాయని చెప్పొచ్చు. అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యి టోటల్ 5 days ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 10 AM నుంచి 12 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతాయి అంటే వెనుకూడ ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అది వచ్చేసి శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ యూనిట్ 2 A-35 IDA నాచారం హైదరాబాద్ తెలంగాణ. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోట అని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళు అడుగుతున్నటువంటి డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే వేర్ హౌస్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అది కూడా ఫార్ములేషన్ విభాగంలో ఉన్నటువంటి వేర్ హౌస్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళు అడుగుతున్నటువంటి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే BSc, MSc, BCom, B.Pharma, MBA మరియు D.Pharmacy చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇండస్ట్రీ విభాగానికి వస్తే షుడ్ బి ఫ్రమ్ ఫార్మాస్యూటికల్స్ బ్యాక్గ్రౌండ్ ఫార్ములేషన్స్ ఓన్లీ అనే వాళ్ళకి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 2 to 5 years ఎవరికైతే రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ పొజిషన్ విషయానికి వస్తే జూనియర్ కెమిస్ట్, సీనియర్ కెమిస్ట్ మరియు ఆఫీసర్ స్థాయిలో అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ జాబ్ రోల్ చూసుకున్నట్లయితే షిఫ్టింగ్, డిస్పెన్సింగ్, మెటీరియల్ హ్యాండ్లింగ్, షిఫ్ట్ హ్యాండ్లింగ్, SAP, ERP, నాలెడ్జ్ అండ్ డాక్యుమెంటేషన్, QMS, RM, PM, FG అనే వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఈ ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూ కోసం మీకు ఎలాంటి రిటర్న్ టెస్ట్ ఉండదు, డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అనే వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి శ్రీకృష్ణ ఫార్మా వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్ములేషన్ వేర్ హౌస్ జాబ్స్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఆప్ట్రిక్స్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ కూడా పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ కి అటు ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే 12th June 2019 నుంచి 15th June 2019 వరకు జరుగుతాయని చెప్పొచ్చు. అంటే ఈ 4 days ఇంటర్వ్యూస్ జరుగుతాయి. నెక్స్ట్ టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 11 AM నుంచి 2 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతాయి అంటే వెనుకూడ వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం లొకేషన్ కూడా, జాబ్ లొకేషన్ కూడా సేమ్ అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఆ లొకేషన్ చూసుకున్నట్లయితే ఆప్ట్రిక్స్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్, సర్వే నెంబర్ 147, రామలింగాయపల్లి విలేజ్, బొమ్మల రామారాం మండల్, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్, తెలంగాణ. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోట అని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే క్వాలిటీ కంట్రోల్ కోసం అడుగుతున్నారు. ఇందుకు గాను వీళ్ళు అడుగుతున్న పొజిషన్ వచ్చేసి మైక్రోబయాలజిస్ట్ గా అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా పొజిషన్స్ వారిగా చూసుకున్నట్లయితే ట్రైనీ కెమిస్ట్ మరియు సీనియర్ కెమిస్ట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే MSc చేసిన వాళ్ళు, అది కూడా మైక్రోబయాలజీలో ఎవరైతే MSc చేసింటారో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ కి అటు ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఫ్రెషర్స్ విషయానికి వస్తే 2018 అండ్ 19 లో ఎవరైతే పాస్ అవుట్ అయింటారో వాళ్ళకి మాత్రమే ఈ ఆపర్చునిటీస్ అనేది క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అట్ ద సేమ్ టైం 2019 లో ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ కూడా వీళ్ళు మేల్స్ ఫీమేల్స్ మెన్షన్ చేయలేదు కాబట్టి ఫీమేల్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం QC లో మైక్రోబయాలజిస్ట్ గా ఫీమేల్స్ కి చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. ముఖ్యంగా ఫీమేల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నట్టు ఈ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. అంటే గర్ల్స్ మీరు ముందుగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి చెప్తున్నానని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూకి గాను మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయానికి వస్తే అప్డేటెడ్ రెజ్యూమ్, ఫోటోగ్రాఫ్, ఫోటోకాపీస్ ఆఫ్ అకాడమిక్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్, అట్ ద సేమ్ టైం లాస్ట్ 3 months పే స్లిప్స్ మరియు ఎక్స్పీరియన్స్ లెటర్స్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ గాను మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ నేమ్ వచ్చేసి P. భానుప్రకాష్ గారు, HR డిపార్ట్మెంట్ అని క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అట్ ద సేమ్ టైం తన కాంటాక్ట్ నెంబరు, అట్
అట్ ద సేమ్ టైం తన మెయిల్ ఐడి కూడా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతారో అట్ ద సేమ్ టైం అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో ఆప్ట్రిక్స్ లాబొరేటరీ సంబంధించిన ఇలాంటి ఫార్మా అప్డేట్స్ ఉన్న జాబ్స్ ఉన్న ఫస్ట్ మీకు ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి hr@optrixlabs.com అనేది కూడా క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఆప్ట్రిక్స్ లాబొరేటరీస్ వాళ్ళు అడుగుతున్నటువంటి అటు ఫ్రెషర్స్ కి మరియు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్. పైన చర్చించుకున్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ మరియు ఎడ్యుకేషన్ ఎవరికైతే యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళు తప్పనిసరిగా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్ కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్, లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో జాబ్స్ మీ ముందుకు తీసుకురాగలను. అంతే కాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గాయ్స్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే మన వీడియోని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.